హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 7 o'clock అవుతుంది. ఇప్పుడే టీ ఇచ్చారు. మాకు 8 o'clockకి క్యాబ్ వస్తుంది. నేను లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏమేమి చూస్తామో మీకు వీడియోలో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఏదో లేకుంది పక్కన. మా క్యాబ్ ఇప్పుడే వచ్చింది, మేము ఇప్పుడే బయలుదేరుతా ఉన్నాము. ఎక్కువ బాలేదు. ఓకే, நல்லா இருக்குமா? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్యూర్ వెజ్ ఎస్ఏపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి సైట్ సీయింగ్కి వెళ్ళాలి. ప్రజెంట్ టాప్ స్టేషన్ డైరెక్షన్లో వెళ్తున్నాము. சார், இது ஃப்ளவர் கார்டன். இந்த உள்ள போய் நீங்க போய் விசிட் பண்ணலாம். உள்ள நிறைய ஃப்ளவர்ஸ் எல்லாம் இருக்கு. విజిట్ பண்ணிட்டு நீங்க வாங்க, நான் பார்కింగ్ மேல వెయిట్. ఫ్లవర్ గార్డెన్ అడల్ట్కు 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తుంది ఫ్లవర్ గార్డెన్. ఇది మెట్టుపట్టి డ్యామ్ రూట్లో వస్తుంది. ఇక్కడ చాలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. మన ఏరియాలో ఇవి చాలా కాస్ట్లీగా అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క ప్లాంట్ 400, 500 అలా అమ్ముతూ ఉంటారు. చాలా బాగున్నాయి. నిన్న గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. అక్కడ వర్షం వచ్చింది, ఈవినింగ్ లేట్ అయింది. హాఫ్ డే వేస్ట్ చేయకూడదని కవర్ చేసాం. మ్యూజికల్ లైట్ బాగుంది. వాటర్ బాలాజీ వాళ్ళ మమ్మీ ఫొటోస్ తీసుకుంటున్నారు. మున్నార్లో క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా ఉంది. అప్పుడప్పుడు షవర్ వస్తుంది, షవర్ లాగా వాటర్ రెయిన్ వస్తూ ఉంది. ఇటు అటాడికి రకరకాలు ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ వెరైటీ ఫ్లవర్స్. మధుపట్టి ఎస్టేట్ రిప్పల్ టీ వాళ్ళది ఇది. చాలా వరకు మున్నార్లో రిప్పల్ టీ అనే కంపెనీ వాళ్ళు ఈ టీ ఎస్టేట్స్ని రన్ చేస్తూ ఉంటారు. పెద్ద ఫోటోగ్రాఫర్ అండి, ఫోటోలు తీస్తుంది. ఇటు అద్దాలు కింద పడిపోతున్నాయి చూడు. ముందు ఏం స్టిల్ ఇచ్చారు హీరో.
నెక్స్ట్ ఫోటో పాయింట్కి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఫ్లవర్ గార్డెన్ చూసాము, నెక్స్ట్ ఫోటో వ్యూ పాయింట్. ప్రెసెంట్ మనము ఎలిఫెంట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ జరుగుతుంది. చూడండి, ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పీక్ అవర్స్ లో అయితే ఇక్కడ ఎంట్రీ అయ్యేదానికి కూడా టైం ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాన్సూన్ సీజన్, కొద్దిగా క్రౌడ్ తక్కువగా ఉంది. లోపలికి వెళ్తాం. పర్ హెడ్ 1000 రూపీస్ సఫారీకి, ఎలిఫెంట్ సఫారీకి 1000 రూపీస్. ఇన్సైడ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఇక్కడ మనకు ఫొటోస్ కావాలంటే 700 రూపీస్ పే చేస్తే మన మొబైల్కి ఎలిఫెంట్ సఫారీ ఫొటోస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సూపర్, నైస్ ఎక్స్పీరియన్స్. బాగుంది. அடுத்த ஸ்டேஷன் என்ன விசிட்டிங் பிளேஸ்? நெக்ஸ்ட் வந்து பொட்டானிக்கல் கார்டன். ஃப்ரூட்ஸ் கார்டன். ஆமா, அத பாருங்க, அது விசிட் பண்ணிட்டு நெக்ஸ்ட் டீ ஃபேக்டரி. మెట్టుపట్టి డ్యామ్ రూట్ ఇది. వస్తాయి అన్నీ వస్తాయి, 1 by 1. ఓకే. எப்படியோ மழை இல்லை. நாங்க நேத்தி மழைக்கு ஐயோ எவ்வளவு மழை இருக்கு, சூப்பரா இருக்கு, வெதர் நல்லா இருக்கு. நேத்தி மாதிரி மழை இருந்தா ஒன்னும் பார்க்கவே முடியாது. ஆஃப்டர்நூன் 2 o'clock ரெயின் இருக்கு. ஆமா. ஒரு 20 కిలోమీటర్ తల్లి இருக்கேன், உங்களை డ్రాప్ பண்ணுறேன். సరే. మొత్తం నీలగిరి చెట్లు ఉన్నాయి, తైలం చెట్లు. ఇక్కడ నుంచి నీలగిరి తైలాన్ని తీస్తారు. నీలగిరి ఎస్టేట్ అంట. ஹோம்மேட் சாக்லேட் ஃபேக்டரி இது எல்லாமே இங்க இருக்கு. சாக்லேட் எல்லாம் ஃபேக்டரி தனியாவே இருக்கு. நீங்க வேணா சாம்பிள் பண்ணி உங்களுக்கு பிடிச்சிருந்தா மட்டுமே வாங்கலாம், பிடிக்கலனா ஸ்கிப் பண்ணிக்கலாம். ஓகே. அது இல்லாம ஆயுர்வேதிக் மெடிசின்ஸ் எல்லாம் இங்க நல்லா பியூரா கிடைக்கும். எல்லாமே இங்க ஸ்பைசஸ் எல்லாமே காடமம், பெப்பர், ஜிஞ்சர், க்ளோவ்ஸ் எல்லாமே இங்க அவைலபிளா இருக்கு. గజారోహణం జరిగింది. ఒక టికెట్ పనే ఉంది, క్షణాలు
ఎంట్రీ టికెట్ 120 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు అని ప్రాసెస్ అంతా చూడవచ్చు. ఇక్కడ టీ స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నది మెట్టుపట్టి టీ ఫ్యాక్టరీ. ఇది దాదాపు 100 ఇయర్స్ అయింది. ఇది 1987లో 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ టీ ఎస్టేట్ని డెవలప్ చేశారు. ఇక్కడ టీ ఎస్టేట్ని ఇక్కడ ఎస్టేట్లో ఉండే టీ మొత్తాన్ని ఇక్కడ ప్రాసెసింగ్ చేసి టీ ఫ్యాక్టరీ ఇదే అండి. ఇక్కడ అలో చేస్తారు విజిటింగ్కి. 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపలికి వెళ్ళి ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడంతా టీ పొడి, టీ ఆకు స్మెల్ వస్తుంది. कल से चाय फैक्ट्री बंद हो जाएगा, जिंदगी चाय के बारे में कार्यक्रम टीवी में देखना है, उसके बाद फैक्ट्री दोनों साइड में देखना है. लैंग्वेज सेक्शन ओनली हिंदी. The 7 tea gardens of the Concentrated Hills Plantations Company and the temperature maintained at 85 degrees Fahrenheit for ideal oxidation to take place. During oxidation, the polyphenols react. एक फैक्ट्री में से पहला प्रोसेस है का मतलब सुखाने चटनी 12 घंटे और सुखाने 12 घंटे టీ ఫ్యాక్టరీ చూసాము, చాలా బాగుంది. టీ ఎలా తయారవుతుంది, ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అన్ని చెప్పారు. మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ 15,000 ఎకరాల టీ ఎస్టేట్ ఉన్నాయి. ఇక్కడ టాటా టీం వాళ్ళు, ఇక్కడ రతన్ టాటా గారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ రిప్పల్ టీ అనే వాళ్ళకి ఈ ఎస్టేట్ని సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం, వారి జీవనాధారం కోసం రతన్ టాటా గారు వాళ్ళకి ఈ టీ ఎస్టేట్ని రిప్పల్ టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి కేవలం 15% మాత్రమే టాటా టీ వాళ్ళు ఆదాయం తీసుకుంటారు. రకరకాల టీ అమ్ముతూ ఉన్నారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఒక టీ ప్లాంట్ 500 ఇయర్స్ లైఫ్ స్పాన్, తర్వాత తీసేసి కొత్తది నాటుతారు. కొత్తది నాటిన 15 ఇయర్స్కి అది యూజ్ చేస్తారు. తీసుకురా. ఇక్కడ నేచర్ చాలా బాగుంది. కెమెరాలో అంతగా ఎంజాయ్ చేయట్లేదు కానీ చూసేదానికి మాత్రం చాలా బాగుంది. మేఘాలు, చుట్టూ కొండలు, టీ ఎస్టేట్స్ చాలా బాగున్నాయి. బట్ ఈ డ్యామ్ இல்ல டீ எஸ்டேட்டுக்கு யூஸ் பண்ணுவாங்களா? டீ எஸ்டேட்டுக்கு இல்ல, நார்மலா அடுத்து 2 மாசம் வந்து நமக்கு ஃபுல் ரைனா இருக்கும். அதெல்லாம் ஸ்டோரி பண்றதுக்காண்டி இந்த வாட்டர் எல்லாம் கொஞ்சம் வெளிய பண்ணிட்டாங்க. அப்படிதான் நீங்க வேணா ஸ்பீட் போட்டிங் இருக்காது, பெடல் போட்டிங் வேணா அவைலபிளா இருக்கு. போட்டிங் வேண்டாம். போட்டோ எடுக்கிறீங்க? போட்டோ வேணா இதுல வேணா நடந்து எடுத்து வரீங்க, நாங்க பார்க் பண்ணி. ఓకే. మెట్టుపట్టి డ్యామ్ ఫేమస్. நீங்க எடுத்துస్తుంది మెట్టుపట్టి డ్యామ్. ఇక్కడ నుంచి వాటర్ ప్రజెంట్ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే రాబోయే 3 నెలలు వర్షాలు పడతాయి. అందువల్ల ఈ డ్యామ్లో ఉన్న వాటర్ని పూర్తిగా
3 o'clock అయిందంటే టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, వర్షం స్టార్ట్ అయిపోతుంది. Yeah, I shouldn't cleans but early days, yeah, concrete jungle echoes in my veins, sidewalk stories etched in the rain, graffiti whispers on the walls of pain, every block a chapter in this urban chain. Feel the rhythm of the street, heartbeats collide, truths untold. Elephant crossing line. We wear them with pride. Raise your voice, let the struggle be known. This is our anthem, our streets are home. Corner hustlers chasing faded dreams, broken bottles reflecting moonlit beams, boombox sermons preach louder schemes, survival's the melody or so it seems, unity's the weapon, words the shield in this battlefield. సినిమా సాంగ్స్ ఇక్కడే షూట్ చేస్తారు. மேம் மேலே டாப்லாம் ஷூட் பண்ணுவாங்க. இதுக்கு மேலே கொஞ்சம் ட்ரீ இருக்கா, யூக்கலிப்டஸ் ட்ரீ, அதுக்கு மேலேயும் ஷூட் பண்ணுவாங்க. Heartbeats collide, truths untold. We wear them with pride. Raise your voice, let the struggle be known. This is our anthem, our streets are home. Children of the block, we rise and grind, dreams in our pockets, the stars align, through the cracks in the pavement, hope we find, in the music and the love, our souls combine. Feel the rhythm డీప్ ఫారెస్ట్ సూపర్ గా ఉంది. ఎకో పాయింట్కి వెళ్తున్నాము. ఎకో పాయింట్ లో స్పెషల్ ఏంటంటే ఈ పక్క మనం సౌండ్ చేస్తే మనకు రివర్స్ మళ్ళీ తిరిగి మనకే వినిపిస్తుంది. అదే ఇక్కడ స్పెషల్. ఎకో పాయింట్ లొకేషన్ ఇది. ఉంటుంది 2 పైన క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, వర్షాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడైతే ఎండ ఫుల్గా ఉంది. ఆ పాయింట్ ట్రైబల్ విలేజ్ అక్కడ ఉంది. ట్రైబల్ విలేజ్ ఓకే. ఫుల్ కాటుకున్నారు. సూపర్ ఉంది ఫాగ్. లొకేషన్ చూడండి ఎంత బాగుందా. ఈ వీడియో కన్నా నేరుగా చూస్తేనే బాగుంది. వీడియోలో అంతగా అక్కడ మధ్యలో విలేజ్ ఒకటి ఉంది చూసావా, అదంట ట్రైబల్ విలేజ్. అక్కడ స్పైసెస్ అన్నీ పండుతాయంట, అవి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. அடுத்த போயிட்டு வந்து కుండలా లేక్. నెక్స్ట్ కుండలా లేక్ వెళ్తున్నాము. కుండలా డ్యామ్ కొత్తగా వేసినట్టారు ఈ ప్లాంట్స్, పెద్ద
15 years పడుతుందంట ఒక టీ ప్లాంట్ పెద్దది కోతకు వచ్చేదానికి 15 years పడుతుందంట. 100 years ఉంటుందంట ప్లాంట్. 100 years లైఫ్ స్పాన్ టీ ప్లాంట్. అట్లా వదిలేస్తే అది 100 feet అవుతుందంట హైట్. కట్ చేయకుండా వదిలేస్తే 100 feetకి వెళ్తుందంట. పెద్ద ప్లాంట్ అవుతుంది. కాఫీ, టీ, స్పైసెస్, జీలకర్ర, కుండల డ్యామ్. ఉల్లివాసల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ రన్ అవుతుంది కుండల డ్యామ్లో. వ్యూ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉన్నది. వర్త్ వ్యూ డ్యామ్ సూపర్గా ఉంది. వాటర్ లెవెల్ తక్కువ ఉంది, తగ్గించారు. నెక్స్ట్ 2-3 months కంటిన్యూగా రెయిన్స్ ఉంటాయి, హెవీ రెయిన్స్. సో వాటర్ లెవెల్ అప్పుడు ఎక్కువగా ఉంటుంది. డ్యామ్కి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 10 rupees ఉంది. ఇక్కడ బోటింగ్ ఉంది, బోటింగ్ చేయొచ్చు. బోటింగ్ చేయాలనికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. పెడల్ బోటు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. పడ్డావా? ఉయ్యాలు చూస్తే నువ్వు అసలు ఇలా ఉయ్యాల అంటే ఊగేయాల్సిందే. ఇలా ఆనందం కదరా నీకా? మీ మమ్మీ పడితే చూడు చిన్నపిల్లకాయలు ఊగేది, నువ్వు ఊగుతున్నావు. నీకు భలే ఆనందం కదరా మీ అమ్మ పడితే. నేను అటు చూసి ఇటు చూసి అటు పడిపోయి ఉండవు కింద. ఆనందంలో ఏమైనా పడిపోయావు అనుకున్నాను నేనైతే. ఆనందం వచ్చి ఉయ్యాలు చూసి పడిపోయినాను. యూకలిప్టస్ తైలం చెట్లు ఏంది ఇంత హైట్ ఉన్నాయా? బా హైట్ చూడు ఎంత ఉన్నాయా? కుండల లేక్ సూపర్ లొకేషన్. చాలా బాగుంది లొకేషన్. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ, కుండల లేక్ ఇన్ మున్నార్. తీసుకున్నారు మీరా? టికెట్ లేకుండా ఎంట్రీ అయిపోయి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు. మాకేమో 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. లైఫ్ టైం టికెట్ అంతా చెప్పింది. లైఫ్ టైం టికెట్ తీసుకున్నారంట. నాన్ ఇంటికింటినే కేరళ ఉంటాం. మాట్లాడు కేరళ. ఎంత చేట ఎంత చేట. బాలాజీ నువ్వు ఉయ్యాలు ఊపితే నిన్ను ఉయ్యాలు ఊపుతాడు బాలాజీ. ఎంత పెద్దవాడివయ్యావు బాలాజీ. ఇప్పుడే పడిందిరా మీ అమ్మ, మళ్ళీ ఊపుతున్నావు. వాళ్ళు నవ్వుతున్నావు కదరా మీ అమ్మ పడిపోతే. పడిపోయిందిరా గప్ప పోయి ఎత్త లేపదామని లేకుండా. కవర్ చేసుకుంటుంది. ఆ సినిమాలో నన్ను తనలే అంటారు కూడా. నన్ను కొట్టలే నిజంగా నన్ను కొట్టలేదు అంటాడు వాడు.
போடி ஆமாம் ஆமாம், தமிழ்நாடுலேருந்து போடி என்ட்ரன்ஸில் வரும், உடுமலை என்ட்ரன்ஸில் வரும். ஆனால் அந்த ரூட்டில் பஸ்ஸஸ் கம்மியாக இருக்கு, சின்ன ரூட்டா இந்த மாதிரி இருக்கு. நெக்ஸ்ட் பாயிண்ட்டு టాప్ హిల్ స్టేషన్, కేరళ తమిళనాడు బార్డర్ అండి, అది టాప్ స్టేషన్ అంటారు. అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. ప్రజెంట్ టైం 1:30 అవుతుంది. టీ ఎస్టేట్స్ సూపర్ లొకేషన్ ఉంది, ప్రైవేట్ ఎస్టేట్స్ బాగున్నాయి ఆంధ్రవేల. బాగున్నాయి చూడండి, లొకేషన్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. 15 డేస్కి ఒకసారి ఇక్కడ కటింగ్ చేస్తారు టీ ఆకుల్ని. పైన ఉండే చిన్న ఆకుతో వైట్ టీ చేస్తారు, కింద దాంతో కింద 2 ఆకులతో గ్రీన్ టీ తయారు చేస్తారు. క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. దాని కింద ఉండే 2 ఆకులతో ఇరానీ చాయ్ తయారవుతుంది. నార్మల్గా మనం టేస్ట్ చేస్తుంటాము. వీడియో కన్నా నేరుగా చూస్తేనే బాగుంది. ఫాగ్ అట్లా పాస్ అవుతా ఉంది కదా కొండల మీద, వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ స్ట్రైట్గా అయితే బాగుంది. సీజన్ మూడు సీజన్స్ డిఫరెంటే. కొందరు మాన్సూన్ సీజన్ లైక్ చేస్తారు, సమ్మర్ లైక్ చేస్తారు, కొందరు రైనీ సీజన్ లైక్ చేస్తారు. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. మున్నారు దిస్ టైమ్ ఇస్ ఫర్ రైన్ సీజన్, దిస్ మంత్ ఫర్ నెక్స్ట్ మంత్ 3 months is for rain season. Then back to you want for ice cube is available. November, December, January is for ice cube is available. Cooler. It's very good weather. I'll show that video. This type of చూడు ఫాగ్. this year only like this. ఓ This year only. அந்த மாதிரி வருமா? நவம்பர் டிசம்பர்ல அந்த பண்ணிக்கிறோம், டிசம்பர் லாஸ்ட்ல அந்த பண்ணிக்கிறோம். பா நமக்குள்ள அடுத்த உள்ள கேப்ல எடுத்த வீடியோ இந்த இயர் நடக்குது. நார்மலா ஹிமாச்சல் பிரதேஷ் அந்த மாதிரி ஏரியால வரும். வந்துருவாங்க. காலையில மட்டும் தான் அப்படி இருக்கும். 4 to 8 o'clock வரைக்கும் ஐஸ் கியூப் நம்ம வண்டியில எல்லாம் கிடக்கும். அதுக்கடுத்து அப்படின்னா சன் வர ஆரம்பிச்சிருச்சுன்னா அதெல்லாம் நார்மலா மைனஸ் டிகிரிஸ் இருக்கும் டெம்பரேச்சர். யூடியூப்லாம் பார்க்கலையா? யூடியூப்லாம் ஃபேமஸ். மூணாறுக்குள்ள வெதர்லாம் அடிச்சு பார்க்கலையா?
డైరెక్ట్ గా చూస్తేనే కనిపిస్తుంది ఫాగ్. వీడియోలో అంత ఆ రూట్ కాదు, రిటర్న్ పోవాలని. ఏరియా తమిళనాడు కేరళ బార్డర్. ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ తమిళనాడు కింద వస్తాయి. నియర్ బై వాకబుల్ మదురైకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఫాగ్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది ఏరియా మొత్తం తమిళనాడు. మొత్తం కంటితో చూడాల్సిందే, ఇంకేం చేయలేము. వీడియో అంతగా ఫోటోకి ఏం రావు అసలు. రావట్లేదు కానీ ఫాగ్ సూపర్ లొకేషన్. ఇది మామూలుగా మంచు కాలంలో వస్తే ఇదంతా మంచు పడుతుంది, ఏం కనిపిస్తుంది. ఈ టైం కరెక్ట్ మాన్సూన్ లో కొంచెం సమ్మర్ లాగే ఉంది కానీ ఇప్పుడు జూలై ఆగస్ట్ లో వర్షాలు వచ్చేస్తాయి. టీ ఎస్టేట్ లో వర్క్ జరుగుతుంది చూడు. ఇక్కడ లీఫ్ కట్ చేస్తా ఉన్నారు, మిషన్ తో కట్ చేస్తా ఉన్నారు. ఒకప్పుడు చేతితో కోసేవాళ్ళు, ఇప్పుడు మిషన్ వచ్చింది. అట్లా కట్ చేస్తే అంత దండ పడిపోతుంది. వాళ్ళు ఉండేదానికి హౌసెస్ చిన్న చిన్న ఉన్నాయా వర్కర్స్కి. సో హ్యాండ్ మిషన్తో అలా లైట్గా అట్లా కట్ చేస్తున్నారు పైన లీవ్స్. అలా కట్ అయిన తర్వాత ఆ లీవ్స్ని 100 kg బ్యాగ్లో ఫిల్ చేసి ఫ్యాక్టరీకి పంపిస్తారు. 100 kg కటింగ్కి వాళ్ళకి పర్ డే 500 రూపీస్ ఇస్తారు. ఇక్కడ ఉండేదానికి అకామిడేషను, కంపెనీ తరఫున పిఎఫ్, వెల్ఫేర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ వీళ్ళ వెల్ఫేర్ కోసం టీ వర్కర్స్ అసోసియేషన్ ఫామ్ చేస్తుంటారు. టొబాకో ప్రోడక్ట్స్కి ఎట్లా అయితే మనం వర్కర్స్ని గవర్నమెంట్ సేవ్ చేస్తుందో అలాగే ఇక్కడ టీ వర్కర్స్ అసోసియేషన్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, వన్స్ ఇన్ గ్లాండ్ మొత్తం చూపిస్తున్నాం. సూపర్ లొకేషన్. పైన ఫాగ్ ఉంటుంది కొండ పైన. టాప్ స్టేషన్ అంటారు దీన్ని. Da
ఇదిగో బ్యాటరీ ఉంది, హ్యాండ్ మిషన్. ఇంత ముందు చేతితో కట్ చేస్తా ఉన్నారు కదా, గిల్లి వెనకాల వేసుకునేవాళ్ళు తలలో తగిలించుకొని బ్యాగులు. ఇప్పుడు ఆటోమేటిక్ కటింగ్ అయిపోతుంది, దాంట్లోకి వేసేస్తాం. చాలా సంవత్సరాలుగా అట్లాగే కదా వాడుతున్నారు. ఈ ఆకు ఉంది చూసా, ఈ 4 ఆకులు రావాలి ఇలాగా. చిగుళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 feet ఇవి ఉన్నాయి కదా 2 ఆకులు, ఈ 2 ఆకులతో గ్రీన్ టీ చేస్తారు. దీని పైన వస్తుంది చూడు చిన్న చిగురు, దాంతో వచ్చి వైట్ ట్రీ. అదిగో ఈ చిన్నవి చిగుర్లు. మనకి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంతా విలేజ్. ఇక్కడంతా క్యారెట్, బీట్రూట్ అన్ని బాగా పండిస్తారంట. పొలాలు అదిగో అక్కడ ఇళ్ళ మధ్యలో ఉన్నాయి. ఇదిగో ఆ గ్రైనరీలో ఉంది ఆవిడ ఫార్మింగ్. 36 టీ ఫ్యాక్టరీలు ఉన్నాయంట ఇక్కడ మొత్తం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ విలేజెస్ లో, అక్కడక్కడ ఉన్నాయి టీ ఫ్యాక్టరీ చిన్న చిన్నవి. మార్నింగ్ మేము వెళ్ళింది పెద్ద ఫ్యాక్టరీ. ఎందుకు அவங்க பேரு அதுக்கு ஸ்பெஷலா போட்டிருக்காங்க விசிட்டிங் பர்பஸ். క్యారెట్ అన్ని వేసుకునేదాన్ని ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు విలేజ్ లో ఉంటారు కదా, వాళ్ళు చూడు ఇక్కడ క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్ అన్ని పండిస్తున్నారు. ఫార్మింగ్ ఇక్కడ మెయిన్ క్యాబేజీ బాగా వస్తుంది. క్యాబేజీ ఇక్కడ వేస్తాను, క్యాబేజీ అది ముల్లంగి, క్యాబేజీ. తాదాం టీ తాదాం ఫ్రెష్గా. చూడు ఎంత హైట్లో ఉన్నాయి చూడు పండ్లు, సూపర్గా ఉన్నాయి. గార్డెన్ ఏంటది? பார்த்து கேபேஜ் இருக்குங்க. இங்கெல்லாம் ரைஸ் எதுவும் பண்ணாது. ரைஸ் வள்ளி இது சாரி நெல்லி நெல்லி நெல்லு நெல்லு நோ. எங்களுக்கு மெயின் రైస్, బియ్యం బియ్యం బియ్యం, ఒడ్లు 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 బాగా పండు. రోడ్డు పక్కన చూడండి ఎంత గార్డెన్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాము. వాళ్ళు చాలా అదృష్టవంతులు బాలాజీ. ఒక పొల్యూషన్ లేదు, హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో వర్క్ చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు, ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. చూడు ఎంత చక్కగా ఉంది వాతావరణం, క్లైమేట్ కానీ. ఇక్కడ చూడు వాటర్ చూడు క్లియర్గా ఉందా వాటర్. ఎక్కడి నుంచో కొండల్లో నుంచి వస్తున్నాయి వాటర్. చిన్న గుడి ఒకటి ఉంది, చిన్న గుడి. రోడ్ సైడ్ దాగరు ఇదే వచ్చుకోకలాగా ఉంది. చెట్లు ఏదో పడిపోయినట్టున్నాయి, కట్ చేస్తాం. ఈ మామూలే, వర్షాకాలం వచ్చిందంటే పడతా ఉంటాయి రోడ్ల మీద. కానీ కేరళ కానీ తమిళనాడు
మనం ఊటీకి వెళ్ళినా ఇప్పుడు అంతా ఏనుగులు క్రాస్ చేస్తూ ఉంటాయంట రోడ్. కింగ్ ఆఫ్ మున్నార్ అంటారంట ఏనుగులు. వెరీ వెరీ బిగ్ గ్యాంగ్ లీడర్ నంబర్ 1. గుంపుగా వచ్చేస్తాయంట అవి. ఈ విధంగా పచ్చగా ఉండే చెట్ల మధ్యలో వస్తాయంట, ఉంటాయంట. ఇక్కడ ఈ వైర్లు వేసి ఉన్నారు ఎంత తట్టుకోకపోతే అవి తోసుకుని వెళ్ళిపోతాయి, వాటికే ఉంటాయి. అవన్నీ లెక్క వాటికి అవన్నీ లెక్కలు. అవి గుంపుగా వచ్చాయంటే అసలు ఏం మాటేనవు, వెళ్ళిపోతా ఉంటాయి. దూరంగా ఆగిపోతాయి వెహికల్స్ కూడా, పోలేము ముందుకి. వాటిని చూసాయంటే అది మళ్ళీ తరుముకుంటాయి.